నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీ కులగణన పారదర్శకంగా జరిగిందన్న సర్కార్, పొరపాట్లుంటే బాధ్యతగా సరిచేస్తామన్న మంత్రి పొన్నం. జనాభాను తగ్గించి బీసీలకు వెన్నుపోటు పొడిచారన్న బీఆర్ఎస్, స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసమే నాటకాలని బీజేపీ విమర్శ. ఎస్సీ వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగిందని ఎంఆర్పీఎస్ ఆరోపణ, కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని మాలల ఆందోళన. క్రికెటర్ గొంగడి త్రిషకు సీఎం కోటి నజరానా, దేశం తరపున మరింత రాణించాలని ఆకాంక్ష. హైదరాబాద్లో 1,60,00,000 విలువైన డ్రగ్స్ స్వాధీనం, 3 విదేశీయులను అరెస్టు చేసిన పోలీసులు. ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఈసారి ఢిల్లీ పీఠం బీజేపీదే అంటున్న మెజార్టీ సర్వే సంస్థలు. అక్రమంగా ఉంటున్న భారతీయుల్ని తిప్పి పంపుతున్న అమెరికా, తొలి విడతలో సైనిక విమానంలో స్వదేశానికి చేరుకున్న 104 మంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 లేదా 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్సైట్ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ 0 లేదా 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీమార్క్ అంచనా వేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్కు 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరికంటే ముందుగా ఓటు వేసిన ఓ పురుషుడికి, మహిళకు ఈసీ ప్రశంసా పత్రం ప్రదానం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఢిల్లీ 2020 శాసనసభ ఎన్నికల్లో 62.59% ఓటింగ్ జరిగింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 56% పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జయశంకర్, హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా కుమారుడితో కలిసి వెళ్లి ఓటేశారు.
మాజీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ సీఎం అతిశి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. మయూర్ విహార్లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తన సతీమణితో కలిసి ఓటు వేశారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారాట్ తన సతీమణి బృందా కారాట్తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్లో సెల్ఫీ దిగారు. కె కామ్రాజ్ లైన్లో సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తన సతీమణితో కలిసి వెళ్లి ఓటేశారు. ఢిల్లీలో పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ తొలుత ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిని అభినందిస్తూ ఈసీ ప్రశంసా పత్రం జారీ చేసింది. ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాల్లో 699 మంది పోటీలో ఉన్నారు. 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా వారి కోసం ఈసీ 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రతా చర్యలో భాగంగా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు 19,000 మంది గార్డులు, 35,626 మంది పోలీసులను మోహరించారు. తెలంగాణ చరిత్రలో కులగణన సర్వే చారిత్రక సందర్భమని కాంగ్రెస్ అభివర్ణించింది. ప్రతిపక్షాలు కావాలనే బీసీ వర్గాలను తప్పుదోవ పట్టేలా యత్నిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు ఆక్షేపించారు. వెనుకబడిన తరగతుల వారికి సామాజిక న్యాయం చేయాలనే సదుద్దేశంతోనే కులగణన చేపట్టామని వివరించారు. ఆ డేటా ఆధారంగానే సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టం చేశారు. కులగణన అత్యంత పారదర్శకంగా జరిగిందని సర్కారు పునరుద్ఘాటించింది. కులగణన సర్వే చారిత్రకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. సమర్థవంతంగా చేసిన కులగణన సర్వేపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలో కులగణన నివేదిక, సర్వే జరిగిన తీరుపై సమగ్రంగా ప్రజెంటేషన్ రూపంలో వివరిస్తారని వెల్లడించారు. కులగణన సర్వే నివేదికను సంక్షేమ పథకాల రూపకల్పన కోసం ఉపయోగిస్తామని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని, కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచన అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పూర్తిగా ఫుల్ బాడీ చెకప్ ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎక్స్రేని పూర్తిగా ఇవాళ రాష్ట్ర సమాజం సంబంధించి మొత్తం సమాచారాన్ని వాళ్ళ సేకరించి సంపూర్ణంగా చేయగలిగాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్ కి కట్టుబడి ఉంది. రేపు జరిగేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలకి సామాజిక న్యాయానికి పనికొస్తుంది, వాడతాం కూడా. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా స్వాతంత్ర్యం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్గా కులగణన జరగలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వేపై ప్రజలకు అపోహలు అవసరం లేదన్న ఆయన కొందరు వ్యక్తం చేస్తున్న అపోహలను పట్టించుకోవద్దని తెలిపారు. వ్యక్తిగత వివరాలు కాకుండా 2 రోజుల్లో కులాలు, ఉపకులాల వారి వివరాలను జిల్లాల వారీగా ప్రజలకు అందుబాటులో పెడతామని వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ హాల్ 2లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని నిర్వహించిందేనని తెలిపారు. నివృత్తి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక సర్వే చాలా శాస్త్రీయంగా, పకడ్బందీగా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మి బీసీ సంఘాల నేతలు మోసపోవద్దని అన్నారు. విమర్శించే వారి దగ్గర ఉన్న ఆధారాలేమిటో చూపించాలన్న కాంగ్రెస్ సారథి కేంద్రం చేసే జనగణనలో కులగణన చేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రామాణికత ఎక్కడుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే సర్వే చేయించిందని, ఆ సర్వే ఆధారంగా ఒక్క పథకమైన అమలు చేశారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. విపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ లో పడకండి. ఇది ఒక రోల్ మోడల్. ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు. చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది
కాంగ్రెస్ పార్టీ. ఏం పొరపాటు జరిగింది ఇందులో? అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. బలైన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలను చెప్పేస్తూనే, అరే మీరు ఎస్టేట్ సర్వే వేర్ ఇస్ శాంక్టిటీ? ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీనా, క్యాబినెట్ అయినా, పబ్లిక్ డొమైన్ ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. బీసీలకు ఏం మెరుగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్దాలు చెప్పి 10 ఏళ్లు పబ్బం గడుపుకున్నారు. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాన్స్టిట్యూన్సీలో కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇన్నేళ్లుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడొద్దు. ఏ ఆధారంగా మీరు అనుమానాలు లేవనెత్తుతున్నారు? గత బీఆర్ఎస్ చేసినటువంటి కుల సమగ్ర సర్వే వాళ్ళ కుటుంబం కోసం చేసిరు, మన కుటుంబాలన్ని పేరు మీద. అంతిమంగా ఆ కుటుంబ సర్వేను ఎక్కడి పంపిరు? లిమ్కా బుక్ అంట. లిమ్కా బుక్ కోసం దుబాయ్ నుంచి వచ్చిరు పాపం, పేరెక్కించుకోవడం అంటే సర్వేలో పాల్గొనడం కోసం, లేదా వేరే వేరే దేశాల నుంచి వచ్చిరు. ఆ సర్వేను ఆధారంగా తీసుకొని ఏదన్నా పథకం అమలు చేసిండ్రా? బీసీలకు వచ్చే ఒక మంచి అవకాశాలను పక్కదోవ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరు అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు. ఈ రోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినాం, ఎక్కడ బీసీలో తగ్గించినాం. ఇవాళ వాళ్ళు వచ్చి మేకవన్నె పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు. కులగణనపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు పక్కా సమాచారం చేరవేయాలని మంత్రులు సూచించారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ మరోసారి అన్యాయం చేసిందని విపక్షాలు మండిపడ్డాయి. కుట్రలో భాగంగానే బీసీ జనాభాను తగ్గించి చూపారని ఆరోపించాయి. ఫిబ్రవరి 4 సోషల్ జస్టిస్ డే కాదు, సోషల్ ఇన్జస్టిస్ డే అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. స్థానిక ఎన్నికల కోసమే ప్రభుత్వం నాటకాలాడుతోందని బీజేపీ నాయకులు దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులెత్తేశారని మండిపడ్డాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు రాజకీయ నాటకాలు తప్ప మరేమీ కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని సూచించారు. దమ్ముంటే ప్రభుత్వం కులాల వారీగా జాబితా విడుదల చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలు, ముస్లింలకు తగాదా పెట్టించే కుట్ర ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 4న గాంధీభవన్లో తప్ప ఏ ఒక్క బీసీ సంబరాలు చేసుకోలేదని గంగుల కమలాకర్, ఎల్ రమణ, కేపీ వివేకానంద్ గౌడ్, మధుసూదనాచారి విమర్శించారు. అంటే ఎంత దుర్మార్గం అనంటే ఎస్సీలది, బీసీల జనాభా తగ్గింది, ఒక సామాజిక వర్గం యొక్క జనాభా మాత్రం పెరిగింది. ఒకే రాష్ట్రంలో ఏకకాలంలో 1-2 సామాజిక వర్గాల జనాభా పెరుగుడేంది, బీసీల జనాభా తగ్గడమేంది? ఇదంతా కూడా అంటే బీసీలారా మీరు కులగణనకు డిమాండ్ చేస్తారా అంటే మేం తల వంచి మీ మాట వినేటువంటి పరిస్థితి తీసుకొస్తారా? కాబట్టి ద్రోహం చేసి చూపిస్తామనేటువంటి దుర్మార్గపు వైఖరి నిన్న వాళ్ళ వ్యవహార శైలి ద్వారా అర్థమవుతా ఉంది. బీసీల పాలిట నిన్నటి దినం కీడు దినం, తెలంగాణ బీసీల హక్కుల హనన దినం. ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పేసి మాట తప్పినారు, ఏ రకంగానైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీలు అని చెప్పి రైతులకు మోసం చేసినాడు, అదే రకంగా బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని తుంగలో దుక్కబోతా ఉన్నాడు. మంగళమాడిండి నిన్న జరిగినటువంటి ఆ చర్చలో ముఖ్యమంత్రి గారు గాని, వారి మంత్రులు గాని, ప్రభుత్వం నుండి గాని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు అంశాలు 6 నెలల్లో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పినారు, మీరు బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పినారు. ప్రస్తావన లేదే, దాని గురించి చర్చనే లేదే. రోడ్ మ్యాప్ చెప్పమంటారు. ఏమంటే రోడ్ మ్యాప్, ఇదేంటి రోడ్ మ్యాప్ చెప్పాలా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ నాటకాలాడుతోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేందుకు శాసనసభ సమావేశం ఎందుకు, గాంధీభవన్లో చెబితే సరిపోయేది కదా అని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. కుట్రపూరిత చర్యలో భాగంగానే బీసీలను తగ్గించి చూపారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. కులగణన చేయడమే బలహీన వర్గాలకు స్వర్గం అనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలున్నారని ఆక్షేపించారు. హిందూ బీసీ, ముస్లిం బీసీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. జీహెచ్ఎంసీ డివిజన్లలో బీసీలకు వచ్చిన 50 సీట్లలో 39 మంది ముస్లింలే ఉన్నారని ఆరోపించారు. 23% నుంచి 42% చేస్తా అని చెప్పి ఎగిరెగిరి మరి ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏడాది అయిపోయింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీసీలందరూ కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో మరి తూతూ మంత్రంగా మరి ఈరోజు మీరు ఏదైతే మరి ఈ యొక్క నివేదికను సమర్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా బీసీలు తిరగబడతారని చెప్పి హెచ్చిస్తున్నారు. నేను ఈ రాష్ట్ర బీసీలందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, మీరు ఉత్తరం రాయడానికి సమావేశం ఏర్పాటు చేయబడుతుందా? అసెంబ్లీ సమావేశం కావాలనా? అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక బీసీలని మభ్యపెట్టే విధంగా నిన్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసింది. ఏమడిగినాం మేము నిన్న శాసనసభలో? 2014లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపైన గులాబీ నేతలు విమర్శలు గుప్పించారు. మాదిగలకు 11% రిజర్వేషన్ దక్కేదాకా పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కేటగిరీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హస్తం ఉందని, అన్ని స్థాయిల్లో ఆయన ప్రభావితం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అశాస్త్రీయంగా ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5% రిజర్వేషన్లు కల్పించి 11% ఇవ్వాల్సిన మాదిగలకు 9%కే కుదిరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ లోపాలను సరిచూసుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో జనాభాను చూస్తున్నారో వెనకబాటును చూస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. మాదిగలకు దక్కాల్సిన వాటాను రాబట్టడంలో మంత్రి దామోదర రాజనరసింహ విఫలమయ్యారని, ఆయన్ను మంత్రివర్గ విస్తరణలో తప్పించి 2 మాదిగలకు పదవులివ్వాలని అన్నారు. ఈ నెల 7న చేపట్టిన 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కృష్ణమాదిగ వివరించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాల సామాజిక వర్గానికి ద్రోహం చేసిందని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆందోళన చేసిన వారు ఫిబ్రవరి 4న మాలలో అందరికీ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తడిగుడ్డతో మాలల గొంతు కోశారని మండిపడ్డారు. అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయకుండా మాలా మాదిగా ప్రతినిధులను సంప్రదించకుండా వర్గీకరణ చేయడం సరికాదన్నారు. అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి నజరానా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ కప్లో రాణించిన త్రిషను అభినందించిన ముఖ్యమంత్రి భవిష్యత్తులో దేశం తరపున మరింత రాణించాలని ఆకాంక్షించారు. అండర్-19 ప్రపంచ కప్ భారత జట్టులోని తెలంగాణ క్రీడాకారిణి ధృతి కేసరికి ₹10 లక్షల బహుమానాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ శాలినికి ₹10 లక్షల చొప్పున నజరానా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ₹1,60,00,000 విలువ చేసే MDMA కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ముంబైలో ఉంటూ హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 2013లోనే ఇతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా 9 ఏళ్ల తర్వాత బయటకొచ్చి ముంబైలో స్థిరపడ్డాడు. జైల్లో ఉండగానే ఇతని వీసా గడువు ముగేగా అక్రమంగా దేశంలో ఉంటున్నట్లు గుర్తించారు. ఇటీవల కొందరు స్నేహితులతో కలిసి హైదరాబాద్ హుమయూన్ నగర్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నార్కోటిక్ పోలీసులతో కలిసి నిందితుని పట్టుకున్నారు. తిరిగి అతని నైజీరియాకు పంపనున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వెల్లడించారు. ఇందులో నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ తన్ని పట్టుకోవడం జరిగింది. బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఢిల్లీలో కూడా దీనికి ఈ డ్రగ్స్ వాటితోటి అలవాటు ఉండడంతో 2013లో హెరాయిన్తో పట్టుబడి
5 years 9 months ప్రిజన్లో ఉండడం జరిగింది. ముంబైలో నాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎలాగంటే పాత ఢిల్లీ పరిచయాలతో ఢిల్లీలో ఉండే ఒక పర్సన్ ఓయిబో అనే పర్సన్ తో పరిచయం అయ్యి అతను దీనికి సప్లై చేస్తూ ఉంటాడు. తిను హైదరాబాద్ కానీ బెంగళూరు నైజీరియన్స్ కానీ వాళ్ళకి డిమాండ్ బేసిస్లో సప్లై చేస్తూ ఉంటాడు. మహిళల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరిస్తున్నాడనే ఆరోపణలపై అరెస్టైన గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. మస్తాన్ సాయి అతని స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించి కేసులో ఎన్డీపీఎస్ సెక్షన్ను జోడించారు. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి పలుమార్లు గొడవ చేసిన మస్తాన్ సాయి ఆమెను చాలాసార్లు చంపేందుకు యత్నించినట్లు విచారణలో గుర్తించారు. యువతులు వివాహితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకుంటూ ఏకాంతంగా ఉండే వీడియోలు చిత్రీకరిస్తున్నాడని లావణ్య అనే యువతి మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలున్న హార్డ్ డిస్క్ను పోలీసులకు ఇచ్చింది. అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా అమెరికా వెనక్కి పంపిన 104 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. టెక్సాస్ నుంచి 104 మంది భారతీయులతో నిన్న బయలుదేరిన C-17 సైనిక విమానం ఈ మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్లో దిగింది. ఇందులో 30 మంది పంజాబ్, గుజరాత్, హర్యానాలకు చెందిన 33 మంది చొప్పున స్వదేశానికి చేరుకున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి 3 చొప్పున, చండీగఢ్కు చెందిన 2 ఉన్నారు. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికోలకు చెందిన వేలాది మందిని దశలవారీగా స్వదేశాలకు పంపారు. అందులో భాగంగా భారత్కు చెందిన 17,940 మంది అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించిన అమెరికా దశలవారీగా వారిని తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 2,467 మందిని ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో ఉంచిన అమెరికా మొదటి విడతలో 104 మందిని C-17 సైనిక విమానంలో భారత్కు పంపింది. మిగిలిన వారిని దశలవారీగా వెనక్కి పంపనుంది. అమెరికాలో మొత్తం 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.